మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ కథలను ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతి గురువారం మీరు ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందరికీ ముందుగా శుభ గురువారం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు సత్సంగ కథలో శీర్షిక ఏంటో తెలుసుకుందాం. భక్త రక్షణ బీర్బల్. సంభవామి యుగే యుగే అంటే యుగ యుగాలలో భక్తులను రక్షించడానికి భగవంతుడు ఒక్కొక్క అవతారంలో దుష్ట శిక్ష రక్షణ చేస్తారని అర్థం. అక్బర్ చక్రవర్తి ఒకసారి రాజ్యమంతా దండోర వేయించారు. ఏమంటే, భక్తులను రక్షించడానికి భగవంతుడే ఎందుకు రావాలి? దేవతలు మునులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళను పంపవచ్చు కదా, ఎవరైనా నా సందేహాన్ని నివృత్తి చేయగలరా అని అధికారికంగా ప్రకటించారు. ఆ చర్చలో ఎందరో పండితులు పాల్గొంటారు, కానీ ఎవరూ నిరూపించలేకపోయారు. అక్బర్ చక్రవర్తి రాజ్యంలో మంత్రిగా పనిచేసే బీర్బల్, రాజుగారు నాకు ఒక వారం రోజులు గడువు ఇవ్వండి, నేను నిరూపించగలను అన్నాడు. కాలం గడుస్తూ ఉంది. వారం రోజుల్లో 6 రోజులు అయిపోయాయి. ఇంకా చివరి రోజు ఉంది. ఆఖరి రోజున రాజుగారు సతీసమేతంగా పరివారంతో విహారయాత్రకు బయలుదేరారు. పడవలో కొద్ది దూరం ప్రయాణించాక బీర్బల్ ఒక పెద్ద రాయిని తీసి నీళ్ళల్లో వేసి, అయ్యో యువరాజు నీటిలో పడిపోయాడు అని అరిచాడు. క్షణకాలం కూడా ఆలోచించకుండా అక్బర్ చక్రవర్తి నీటిలో దూకేశాడు. అప్పుడు బీర్బల్ రాజును చూసి, క్షమించండి రాజా, ఇక్కడ భటులు పరివారము నేను ఇంతమంది ఉండగా యువరాజును కాపాడడానికి మీరే ఎందుకు దూకారు? ఇదే విధంగా భగవంతుడు అందరినీ తన బిడ్డలుగా భావిస్తాడు కనుక దుష్ట శిక్షణ చేయవలసినప్పుడు తానే అవతార కార్యం దాల్చి రక్షిస్తాడని ఆధారపూర్వకంగా బీర్బలు నిరూపించాడు. ఇదండి సంభవామి యుగే యుగే. ఇంత అద్భుతమైన కథ విన్నాం కదా, ఇంకా ఆలోచన చేయకుండా ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.